గుడ్ డే ఎవ్రీవన్. నేను మీ రాజు. ఎలక్షన్ ముందు టీడీపీ పార్టీ వాళ్ళు మాకు 175కి 170 సీట్లు వస్తాయని ప్రకటించింది. అలాగే వైసీపీ వాళ్ళు కూడా 175, 170 వస్తాయని వాళ్ళ పార్టీ అనుకున్నారు. అయితే ఎలక్షన్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయని తెలుసు కదా మీ అందరికీ. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి 1 జూలై వరకు కూడా బయటకు రాకూడదని, జూన్ 1 వరకు కూడా రాకూడదనేసి ఆర్డర్ ఇచ్చింది. కానీ కొన్ని సర్వేలు సీక్రెట్‌గా చేశారన్నమాట. అందులో ఒక సర్వేయే పోల్ పల్స్. ఈ పోల్ పల్స్ అనే వాళ్ళు ఒక సర్వే గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేశారు. ఇదే ఇంచుమించు ఎగ్జిట్ పోల్‌తో సమానం. దీంట్లో తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వస్తాయి, వైఎస్ఆర్‌సీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం. ఓకేనా? పోల్ పల్స్ ప్రకారం ఇక్కడ టీడీపీకి 95 నుంచి 101, జనసేనకి 11 నుంచి 14, బీజేపీకి 2 నుంచి 4, టోటల్ 108 నుంచి 116 సీట్లు వస్తాయని అంచనా. అలాగే వైఎస్ఆర్సీపీ 48 నుంచి 55 సీట్లు వస్తాయని అంచనా. ఓకే, ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ చూద్దాం. డిస్ట్రిక్ట్ వైజ్ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ప్రకారం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఫస్ట్, పాతపట్నం వైఎస్ఆర్సీపీ 8, హెచ్ఎర్ల వైఎస్ఆర్సీపీ, ఆమదాల వలస టీడీపీ, టెక్కలి టీడీపీ, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, నర్సన్నపేట వైఎస్ఆర్సీపీ 8, పలాస టీడీపీ 8, ఇచ్చాపురం టీడీపీ. ఇక్కడ గ్రాఫ్ చూస్తే టీడీపీకి 4, వైఎస్ఆర్సీపీకి 4, అంటే పోటాపోటీగా 4 పంచుకున్నాయి అన్నమాట. అలాగే పార్వతీపురం సెకండ్ డిస్ట్రిక్ట్ 2, ఇందులో పాలకొండ ఎస్టీ వైఎస్ఆర్సీపీ 8, పార్వతీపురం ఎస్సీ వైఎస్ఆర్సీపీ, సాలూరు ఎస్టీ వైఎస్ఆర్సీపీ, కురుపం ఎస్టీ టీడీపీ. ఇక్కడ గ్రాఫ్ చూస్తే టీడీపీకి 1 సీటు, వైఎస్ఆర్సీపీకి 3, అంటే ఆధిక్యం ఇక్కడ వైఎస్ఆర్సీపీ చూపిస్తుంది అనమాట. సో పార్వతీపురం అనేది వైఎస్ఆర్సీపీ కబ్జా చేస్తుంది. ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్, అందులో ఫస్ట్ రాజా ఎస్సీ టీడీపీ వస్తుంది, బొబ్బిలి టీడీపీ వస్తుంది, విజయనగరం వైఎస్ఆర్సీపీ, శృంగారవరం కోట టీడీపీ, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ, గజపతి నగరం టీడీపీ, నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ 8. ఇక్కడ గ్రాఫ్ చూస్తే టీడీపీకి 4, వైఎస్ఆర్సీపీ 3. ఇక్కడ టీడీపీ అనేది ఆధిక్యం చూపిస్తుంది అనమాట. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఇక్కడ శ్రీకాకుళం నార్త్ బీజేపీ 8, విశాఖపట్నం వెస్ట్ టీడీపీ, విశాఖపట్నం సౌత్ జనసేన పార్టీ 8, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, భీమిలి టీడీపీ, గాజువాక టీడీపీ, పెందుర్తి జనసేన పార్టీ. ఇక్కడ గ్రాఫ్ ప్రకారం టీడీపీ అనేది 4, జనసేన పార్టీ అనేది 2, బీజేపీ అనేది 1 అనమాట. సో ఇక్కడ కూటమి అనేది క్లీన్ స్వీప్ చేసింది టోటల్ విశాఖపట్నాన్ని. వైఎస్ఆర్సీపీకి 1 సీటు కూడా రాలేదు. అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఇక్కడ పాడేరు ఎస్టీ టీడీపీ, అరకు ఎస్టీ వైఎస్ఆర్సీపీ, రంపచోడవరం టీడీపీ 8. ఇక్కడ గ్రాఫ్ చూస్తే టీడీపీకి 2, వైఎస్ఆర్సీపీకి 1 అనమాట. ఆధిక్యం అనేది టీడీపీకి వచ్చింది ఇక్కడ 2 సీట్లతోటి. అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఫస్ట్ పాయికరావుపేట ఎస్సీ టీడీపీ, నర్సీపట్నం టీడీపీ, చోడవరం టీడీపీ, యలమంచిలి జనసేన పార్టీ, మడుగుల టీడీపీ 8, అనకాపల్లి జనసేన పార్టీ. ఇక్కడ టీడీపీకి 4, గ్రాఫ్ ప్రకారం జనసేన పార్టీకి 2. ఇక్కడ కూడా కూటమి అనేది క్లీన్ స్వీప్ చేసింది. వైఎస్ఆర్సీపీకి 1 సీట్ కూడా రాలేదన్నమాట. అలాగే కాకినాడ డిస్ట్రిక్ట్ ప్రతిపాడు టీడీపీ, తుని వైఎస్ఆర్సీపీ 8, పిఠాపురం జనసేన పార్టీ, పెద్దాపురం టీడీపీ, జగ్గంపేట టీడీపీ, కాకినాడ రూరల్ జనసేన పార్టీ 8, కాకినాడ సిటీ టీడీపీ. ఇక్కడ గ్రాఫ్ ప్రకారం టీడీపీకి 4, జనసేన పార్టీ 2, వైఎస్ఆర్సీపీ 1 అనమాట. సో టీడీపీ జనసేన కూటమి అనేది ఇక్కడ ఆధిక్యం చూపిస్తుంది అనమాట. వైఎస్ఆర్సీపీకి 1 వచ్చింది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఇందులో రాజానగరం వైఎస్ఆర్సీపీ, రాజమండ్రి రూరల్ టీడీపీ, అనపత్తి బీజేపీ 8, రాజమండ్రి సిటీ టీడీపీ, గోపాలపట్నం ఎస్సీ టీడీపీ, కొవ్వూరు వైసీపీ 8, నిడదవోలు జనసేన పార్టీ. ఇక్కడ గ్రాఫ్ ప్రకారం టీడీపీకి 3,
వైఎస్సీపీకి 2, జనసేన పార్టీకి 1, బీజేపీకి 1. సో ఇక్కడ కూటమి అనేది ఆధిక్యం చూపిస్తుంది. కోనసీమ డిస్ట్రిక్ట్ పి గన్నవరం ఎస్సీ వైఎస్ఆర్సీపీ, అమలాపురం ఎస్సీ టీడీపీ, రాజోలు ఎస్సీ జనసేన పార్టీ, ముమ్మిడివరం టీడీపీ, కొత్తపేట టీడీపీ హెచ్, రామచంద్రపురం టీడీపీ, మండపేట టీడీపీ. ఇక్కడ గ్రామ ప్రకారం టీడీపీకి 5, జనసేన పార్టీ 1, వైఎస్సీపీ 1 అనమాట. ఇక్కడ కూటమి అనేది ఆధిక్యం చూపిస్తుంది. ఏలూరు డిస్ట్రిక్ట్ చింతలపూడి ఎస్సీ టీడీపీ, దెందులూరు వైఎస్సీపీ హెచ్, పోలవరం ఎస్టీ వైఎస్ఆర్సీపీ, ఉంగుటూరు జనసేన పార్టీ హెచ్, ఏలూరు టీడీపీ, నూజివీడు వైఎస్ఆర్సీపీ, కైకలూరు బీజేపీ హెచ్. ఇక్కడ గ్రామ ప్రకారం టీడీపీ అనేది 2, జనసేన పార్టీ 1, వైఎస్సీపీ 3, బీజేపీ 1. ఇక్కడ కూటమి అనేది 4, వైఎస్సీపీ 3. సో కూటమి అనేది ఆధిక్యం చూపిస్తుంది. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఇక్కడ అచంట టీడీపీ, పాలపల్లి టీడీపీ, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ హెచ్, నర్సాపురం జనసేన పార్టీ, తణుకు టీడీపీ, భీమవరం టీడీపీ, ఉండి టీడీపీ. ఇక్కడ గ్రామ ప్రకారం టీడీపీకి 4, జనసేన పార్టీ 3. సో కూటమి అనేది ఆధిక్యం చూపిస్తుంది. క్లీన్ స్వీప్ చేసింది. వైఎస్సీపీకి 1 కూడా రాలేదన్నమాట. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇక్కడ తిరువూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీ, నందిగామ ఎస్సీ టీడీపీ, జగ్గయ్యపేట టీడీపీ, మైలవరం టీడీపీ, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ హెచ్, విజయవాడ సెంట్రల్ టీడీపీ, విజయవాడ ఈస్ట్ టీడీపీ. ఇక్కడ గ్రామ ప్రకారం టీడీపీకి 5, వైఎస్సీపీ 2. ఆధిక్యం అనేది టీడీపీ అయితే చూపిస్తుంది అనమాట కూటమి. కృష్ణా డిస్ట్రిక్ట్ పామర్లు ఎస్సీ వైఎస్ఆర్సీపీ, గన్నవరం టీడీపీ, దివాడ టీడీపీ, అవనిగడ్డ జనసేన పార్టీ, పెనమలూరు టీడీపీ, పెడన టీడీపీ, మచిలీపట్నం టీడీపీ. ఇక్కడ గ్రామ ప్రకారం టీడీపీకి 5, జనసేన పార్టీ 1, వైఎస్సీపీ పార్టీకి 1. కూటమి అనేది ఆధిక్యం చూపిస్తుంది. ఇక్కడ పల్నాడు డిస్ట్రిక్ట్ పెనకొనపాడు వైఎస్ఆర్సీపీ హెచ్, సత్తెనపల్లి టీడీపీ, చిలకలూరుపేట టీడీపీ, వినుకొండ టీడీపీ, నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ, గురజాల టీడీపీ హెచ్, మాచర్ల టీడీపీ. ఇక్కడ గ్రామ ప్రకారం టీడీపీకి 5, వైఎస్ఆర్సీపీ 2. టీడీపీ అనేది కూటమి అనేది ఆధిక్యం చూపిస్తుంది. పల్నాడు కూడా. గుంటూరు డిస్ట్రిక్ట్ తాడికొండ టీడీపీ, ప్రతిపాడు టీడీపీ, మంగళగిరి టీడీపీ, పొన్నూరు టీడీపీ, తెనాలి జనసేన పార్టీ, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ హెచ్, గుంటూరు వెస్ట్ టీడీపీ. ఇక్కడ గ్రామ ప్రకారం టీడీపీకి 5, జనసేన పార్టీకి 1, వైఎస్ఆర్సీపీకి 1. ఇక్కడ కూటమి అనేది ఆధిక్యం చూపిస్తుంది. బాపట్ల డిస్ట్రిక్ట్ వేమూరు ఎస్సీ టీడీపీ హెచ్, బాపట్ల వైఎస్ఆర్సీపీ హెచ్, రేపల్లె టీడీపీ, అద్దంకి టీడీపీ, పర్చు టీడీపీ, చీరాల వైఎస్ఆర్సీపీ హెచ్. ఇక్కడ గ్రామ ప్రకారం టీడీపీకి 4, వైఎస్ఆర్సీపీకి 2. కూటమి అనేది ఆధిక్యం చూపిస్తుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్ సంతనూలుపాడు ఎస్సీ టీడీపీ, కొండేపి ఎస్సీ టీడీపీ హెచ్, ఎర్రగొండపాలెం ఎస్సీ వైఎస్ఆర్సీపీ హెచ్, దర్శి వైఎస్ఆర్సీపీ హెచ్, మార్కాపురం టీడీపీ, కనిగిరి టీడీపీ, ఒంగోలు టీడీపీ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ. గ్రాఫ్ ప్రకారం టీడీపీకి 5, వైఎస్ఆర్సీపీకి 3. టీడీపీ అనేది ఆధిక్యం చూపిస్తుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్. నెల్లూరు డిస్ట్రిక్ట్ లో కందుకూరు టీడీపీ హెచ్, సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, కావలి టీడీపీ, ఒగూరు టీడీపీ, ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ హెచ్, ఉదయగిరి టీడీపీ హెచ్, నెల్లూరు రూరల్ టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ. గ్రామ ప్రకారం టీడీపీ అనేది 6, వైఎస్ఆర్సీపీ 2 సీట్లతో టీడీపీ ఆధిక్యంగా ఉందన్నమాట. కర్నూలు డిస్ట్రిక్ట్ పొడుమూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగానూరు టీడీపీ హెచ్, ఆలూరు టీడీపీ, అదోని వైఎస్ఆర్సీపీ, కర్నూలు టీడీపీ, పట్టికొండ వైఎస్ఆర్సీపీ హెచ్, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ. గ్రామ ప్రకారం టీడీపీ 4, వైఎస్ఆర్సీపీ 3. ఇక్కడ కూడా మ్యాక్సిమం 1 సీట్ తేడాతోటి ఇంచుమించు ఒకలా ఉన్నాయి. కాకపోతే టీడీపీ అనేది ఆధిక్యం చూపిస్తున్నారు 1 సీట్ తోటి.
నంద్యాల డిస్ట్రిక్ట్ నందిపర్పూర్ ఎస్సీ వైఎస్ఆర్సీపీ హెచ్ వైఎస్ఆర్సీపీ అల్లగడ్డ వైఎస్ఆర్సీపీ హెచ్ శ్రీశైలం టీడీపీ హెచ్ బనగానపల్లె టీడీపీ పన్యం వైఎస్ఆర్సీపీ నంద్యాల వైఎస్ఆర్సీపీ ధోనే టీడీపీ హెచ్. ఇక్కడ డ్రా ప్రకారం టీడీపీ 3 వైఎస్ఆర్సీపీ 4 ఒక్క సీట్ తేడాతోటి వైఎస్ఆర్సీపీ అనేది ఆధిక్యం చూపిస్తుంది నంద్యాలలో డిస్ట్రిక్ట్ లో. అలాగే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అక్కడ మడకసిర వైఎస్ఆర్సీపీ హెచ్ పెనుకొండ టీడీపీ హిందూపూర్ టీడీపీ పుట్టపర్తి టీడీపీ హెచ్ ధర్మవరం వైఎస్ఆర్సీపీ కదిరి టీడీపీ. ఇక్కడ గ్రాఫ్ ప్రకారం టీడీపీ 4 వైఎస్ఆర్సీపీ 2. సో టీడీపీ అనేది ఆధిక్యం చూపిస్తుంది శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ లో. అనంతపూర్ డిస్ట్రిక్ట్ సింగనమల టీడీపీ హెచ్ కళ్యాణదుర్గం టీడీపీ హెచ్ ఉరవకొండ టీడీపీ రాప్తాడు టీడీపీ తాడిపత్రి టీడీపీ గుంతకల్ టీడీపీ హెచ్ రాయదుర్గం టీడీపీ అనంతపూర్ అర్బన్ వైఎస్ఆర్సీపీ హెచ్. ఇక్కడ గ్రాఫ్ ప్రకారం టీడీపీ 7 వైఎస్ఆర్సీపీ 1 భారీ ఆధిక్యంతో అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో టీడీపీ అనేది ఆధిక్యం చూపిస్తుంది. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ బడ్వేల్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది. మైదుకూర్ టీడీపీ కమలపురం వైఎస్ఆర్సీపీ జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ హెచ్ పులివెందుల వైఎస్ఆర్సీపీ ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ కడప టీడీపీ హెచ్. ఇక్కడ గ్రాఫ్ ప్రకారం టీడీపీ 2 వైఎస్సీపీ 5. సో కడపలో మాత్రం వైఎస్సీపీ ఆధిక్యం చూపిస్తుంది. అన్నమయ్య డిస్ట్రిక్ట్ రైల్వే కోడూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీ హెచ్ రాజంపేట టీడీపీ రాయచోటి వైఎస్ఆర్సీపీ పీలేరు టీడీపీ మదనపల్లె టీడీపీ హెచ్ తమ్మలపల్లె వైఎస్ఆర్సీపీ. ఇక్కడ గ్రాఫ్ ప్రకారం టీడీపీ అనేది 3 వైఎస్సీపీ 3. సో సమానంగా సీట్లన్నీ పంచుకుంటున్నాయి అనమాట. సో ఇక్కడ ఎవరు గెలలేదు ఎవరు ఓడిపోలేదు, ఈక్వల్ గా ఉన్నాయన్నమాట. తిరుపతి డిస్ట్రిక్ట్ సూళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ గూడూరు ఎస్సీ టీడీపీ హెచ్ వెంకటగిరి టీడీపీ సత్యవేడు ఎస్సీ వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి టీడీపీ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ తిరుపతి జనసేన పార్టీ హెచ్. ఇక్కడ టీడీపీకి గ్రాఫ్ ప్రకారం టీడీపీకి 3 వైఎస్ఆర్సీపీ 3 జనసేన పార్టీకి 1. సో టోటల్ కూటమికి 4 వైఎస్ఆర్సీపీకి 3. సో ఇక్కడ ఒక సీట్ తోటి కూటమి అనేది ఆధిక్యం చూపిస్తుంది. చిత్తూరు డిస్ట్రిక్ట్ గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్సీపీ హెచ్ పోతలపట్టు ఎస్సీ టీడీపీ హెచ్ నగరి టీడీపీ నగరి అంటే మీకు తెలుసు కదా రోజా గారు, అక్కడ టీడీపీ గెలుస్తుంది. చిత్తూరు టీడీపీ హెచ్ పలమనేరు టీడీపీ పొంగనూరు వైఎస్ఆర్సీపీ కుప్పం టీడీపీ. సో గ్రామ ప్రకారం టీడీపీ 5 వైఎస్సీపీ 2. సో టీడీపీ అనేది వైఎస్సీపీ 3 సీట్లతోటి ఆధిక్యం చూపిస్తుంది అనమాట చిత్తూరు డిస్ట్రిక్ట్ లో. సో టోటల్ గా పార్లమెంట్ వైజ్ గా పార్లమెంట్ సీట్లు ఎన్ని వచ్చాయో టీడీపీకి వైఎస్సీపీకి అదే కూటమికి వైఎస్సీపీకి ఇక్కడ ఉందన్నమాట. అరకు వైఎస్సీపీ ఎంపీ సీట్లు అన్నమాట ఇవన్నీ. సో అరకు వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం ఎన్డీఏ అంటే కూటమి అనమాట, విజయనగరం ఎన్డీఏ హెచ్, విశాఖపట్నం ఎన్డీఏ, అనకాపల్లి ఎన్డీఏ, కాకినాడ ఎన్డీఏ, అమలాపురం ఎస్సీ ఎన్డీఏ, రాజమండ్రి ఎన్డీఏ, నర్సాపురం ఎన్డీఏ, ఏలూరు ఎన్డీహెచ్, మచిలీపట్నం ఎన్డీఏ, విజయవాడ ఎన్డీఏ, గుంటూరు ఎన్డీఏ, నర్సరావుపేట ఎన్డీఏ, బాపట్ల ఎస్సీ ఎన్డీఏ, ఒంగోలు ఎన్డీఏ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, కర్నూలు వైఎస్ఆర్సీపీ హెచ్, అనంతపూర్ ఎన్డీఏ, హిందూపూర్ ఎన్డీఏ, కడప వైఎస్ఆర్సీపీ హెచ్, నెల్లూరు ఎన్డీఏ, తిరుపతి ఎస్సీ ఎన్డీఏ హెచ్, రాజంపేట వైఎస్ఆర్సీపీ హెచ్, చిత్తూరు ఎన్డీఏ. సో ఇక్కడ గ్రాఫ్ ప్రకారం ఎన్డీఏ కూటమికి కూటమి కదా, ఎన్డీఏ 20 వైఎస్సీపీ 5. సో టోటల్ 20 సీట్లో ఎన్డీఏకి 20 వల్ల ఆధిక్యం చూపిస్తుంది ఎన్డీఏ అనేది. సో టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తం 108 నుంచి 116 సీట్లు టీడీపీ గెలుస్తుంది అనేసి, వైఎస్ఆర్సీపీ 48 నుంచి 56 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అనేసి పోల్ పల్స్ అనేది సర్వే చేస్తున్నారు అనమాట ఎలక్షన్ తర్వాత. సో ఇది మాక్సిమం ఎగ్జిట్ పోల్ తో సమానం. సో పోల్ పల్స్ ప్రకారం టీడీపీ అనేది అధికారంలోకి వస్తుంది, వైఎస్ఆర్సీపీ అనేది ప్రతిపక్షంగా ఉండిపోతుంది అనమాట.
సో చూద్దాం, ఇంకేమైనా సర్వేలు వస్తే అది కూడా అప్డేట్ చేస్తాం మేము.